రోహిణి ఆడిన నాటకాన్ని బయటపెట్టిన బాలు, రోహిణి చంప పగలగొట్టిన మనోజ్, ఊహించని నిర్ణయం తీసుకున్న ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. మనోజ్ దగ్గరికి వచ్చి తన స్నేహితుడు ఇలా అంటూ ఉంటాడు, రే, ఈరోజు నీ ఫర్నిచర్ షాపు ఇలా ఉందంటే దానికి కారణం ఎవరనుకుంటున్నావో? నీ భార్య రోహిణియే. తను లేకపోతే నీకు అసలు ఎటువంటి పని ఉండేది కాదు. తను తెగించి ఈ ఫర్నిచర్ షాపు నీ చేత పెట్టించింది కాబట్టి ఈరోజు నువ్వు ఈ రేంజ్లో ఉన్నావు అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే ఇక ఆ మాట విని, ఏంట్రా, ఎంత తీసుకున్నావు నువ్వు అని మనోజ్ అయితే తన స్నేహితుడిని అడుగుతూ ఉంటాడు. నేనెంత తీసుకోవడం ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, నన్ను ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడమని నాతో నీకు డబ్బులు ఇచ్చి నీతో మాట్లాడించింది కదా నా భార్య రోహిణి. రోహిణి నీకెంత ఇచ్చిందని అడుగుతున్నాను. లేకపోతే ఇక్కడికి వచ్చి నువ్వు రోహిణిని పొగుడుతూ రోహిణి భజన ఎందుకు చేస్తావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని, రే, నేనెవ్వరి దగ్గర డబ్బులు తీసుకోలేదురా, నాకు వచ్చిన ఐడియానే చెప్తున్నాను అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా, రే, ఇన్ని రోజుల్లో ఎప్పుడైనా ఈ బిజినెస్ పైకి రావడానికి కారణం నీ భార్య రోహిణి అని ఏ రోజైనా అన్నావా నువ్వు? ఏ రోజు అనని నువ్వు ఈరోజు పని కట్టుకొని వచ్చి ఈ ఫర్నిచర్ షాపు ఇక్కడ ఉండడానికి కారణం, నేను ఇలా పైకి ఎదగడానికి కారణం నా భార్య రోహిణి అని నువ్వు తనని పొగుడుతూ చెప్తున్నావే. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. అందుకని అడుగుతున్నాను. ఎందుకంటే తను నా దగ్గర మార్కులు కొట్టేయడానికి ఇలాంటి పనులు చేస్తుందని నేను ముందే ఊహించానులే అని చెప్తూ ఉంటాడు మనోజ్. ఇక మనోజ్ అన్న మాటలకు నేనుగానే చెప్తున్నాను, డబ్బులు తీసుకొని చెప్పాల్సిన అవసరం నాకు లేదని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత రోహిణి తన స్నేహితుడికి, మనోజ్ స్నేహితుడికి ఫోన్ చేస్తుంది. ఏం జరిగిందన్నయ్య, మన ప్లాన్ సక్సెస్ అయిందా అని అడుగుతూ ఉంటే, ఏంటమ్మా సక్సెస్ అయ్యేది? అసలు మనోజ్ గాడు ఇప్పుడు తెలివి మీరిపోయాడు. వాడు కనిపెట్టేశాడు. నువ్వు నాకు డబ్బులు ఇచ్చి ఇదంతా చెప్పిస్తున్నావని వాడు నన్ను నమ్మించాడు అని వాడు చెప్పేశాడు అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారే రోహిణి, అదేంటి అంటే నేను డబ్బులు ఇచ్చి ఇదంతా చెప్పిస్తున్నానని కొంపదీస్ మనోజ్ దగ్గర నిజం చెప్పేశారా ఏంటి అని రోహిణి అనడంతో, లేదమ్మా, నేను ఆ విషయం ఏమీ చెప్పలేదు, కానీ వాడు కనిపెట్టాడని చెప్పాను కదా. మనోజ్ని నమ్మించడం మాత్రం అసలు ఎవ్వరి తరం కాదు. వాడు ఇప్పుడు చాలా తెలివిగా అయిపోయాడు అని అంటూ ఉంటే, ఆ తెలివితేటలు ఎక్కడికి వెళ్తాయో నాకు తెలుసులే అన్నయ్య. తర్వాతకి దానికి కూడా నేను బాగానే ప్లాన్ చేసుకున్నాను. తర్వాత దానికి నేను బాగా ప్రిపేర్ అయ్యి ఉన్నాను. ఇప్పుడు మాత్రం మనోజ్ ఖచ్చితంగా నన్ను ఫర్నిచర్ షాపుకి తీసుకువెళ్తాడు అని రోహిణి అంటుంది. సరేనమ్మా, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని అంటూ ఉంటాడు అతను. మనోజ్, నువ్వు ఎలాగైతే నన్ను ఫర్నిచర్ షాపుకి తీసుకెళ్ళవో నేను చూస్తాను. నీ అంతట నువ్వే వచ్చి మీ అమ్మతో చెప్పి నన్ను ఫర్నిచర్ షాపుకి నువ్వు తీసుకువెళ్ళేలా చేస్తాను. చూస్తూ ఉండు ఏం చేయబోతున్నానో అని రోహిణి అయితే అంటుంది. అప్పుడే ఇక రోహిణి ఒక అతనికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయడంతో, సరే మేడం, అలాగే అని అంటూ ఉంటాడు. ఇంతలో ఇక మనోజ్ అయితే షాపులో కూర్చొని అకౌంట్ చూసుకుంటూ ఉండగా ఒక పెద్ద కారు అయితే షోరూమ్ ముందుకు వచ్చి ఆగుతుంది. అప్పుడే ఇక ఆ కారు చూసి, ఇదేంటి ఇంత పెద్ద రిచ్ కారు నా షోరూమ్ ముందు ఆగింది అని అనుకుంటూ ఉండగా కారులో నుంచి సూటు బూటు వేసుకొని రిచ్గా ఒక అతనైతే దిగుతాడు. ఇంత రిచ్ పర్సన్ మా షోరూమ్కి వస్తున్నాడేంటి అని అనుకుంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక మనోజ్ అయితే అతనికి ఎదురెళ్తాడు. ఇక ఎదురెళ్ళి ఇలా అంటూ ఉంటాడు, రండి సార్ రండి, ఏం కావాలి మీకు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అప్పుడే కూర్చొని మాట్లాడుకుందాం, చాలా మాట్లాడుకోవాలి అని అంటూ ఉంటాడు. సరే సార్, కూర్చోండి అని అంటూ మనోజు, చెప్పండి సార్, మిమ్మల్ని చూస్తుంటే చాలా రిచ్ లాగా కనిపిస్తున్నారు. మా షోరూమ్కి వచ్చారేంటి సార్, మీకేం కావాలి అని అడుగుతూ ఉంటాడు మనోజ్. ఇక్కడ నేను ఫర్నిచర్ కొనాలని అనుకుంటున్నాను అని అనగానే, ఫర్నిచరా, సరే సార్, మీకేం కావాలో చెప్పండి అని అంటూ ఉంటే, ఏంటి అంతా ఆశ్చర్యపోతున్నారు? ఫర్నిచరా అంటున్నారు? ఇక్కడ కొనడానికి ఫర్నిచర్ కదా, అమ్మడానికి కదా ఫర్నిచర్ పెట్టింది, లేకపోతే నేను కొనలేననుకున్నారా అని అంటూ ఉంటే, అంటే మీలాంటి రిచ్ పర్సన్స్ ఇంకా కాస్ట్లీ ఐటమ్స్ కొనుక్కుంటారు కదా,
మాలాంటి చిన్న షోరూములకి రారు కదా అని కొంచెం అనుమానం వచ్చి అలా అడిగాను సార్. మరోలా అనుకోకండి అని అంటూ ఉంటే, మీ షాపులో అంతా కూడా సరుకు బాగుంటుందని, నాణ్యతకి మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని, మోసం చేయరని తెలుసు. అందుకని మీ షోరూమ్‌కి వచ్చాను. ఈ లిస్ట్‌లో ఉన్న ఫర్నిచర్ అంతా కూడా నాకు కావాలి అని చెప్పి ఒక లిస్ట్ అయితే ఇస్తాడు. ఇక ఆ లిస్ట్ చూసి ఒక్కసారే మనోజ్ ఎంతో ఆనందపడుతూ, సార్ ఇవి కనీసం 10 lakhs విలువ చేసే ఫర్నిచర్ అని అంటూ ఉంటే, అవును నా రేంజ్‌కి అది తక్కువే. కానీ నాకిప్పుడు ఇవి సరిపోతాయి. ఎందుకంటే మా డ్రైవరు తను గృహప్రవేశానికి నేను గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నాను. వాళ్ళ ఇంట్లో మొత్తం ఫర్నిచర్ అంతా నేనే తీసుకోవాలని అనుకుంటున్నాను. అందుకని గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఇవి అని అనంగానే ఒక్కసారే మనోజ్ షాక్ అయిపోతూ, గిఫ్ట్‌గా ఇంత పెద్ద ఇస్తారా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మనోజ్, అవును ఇంకా ఇవి చెప్పాను కదా, నా దృష్టిలో అయితే ఇవి తక్కువే. ఇంకా కూడా కొనాలి, తర్వాత కొంటాను. ప్రస్తుతానికి ఇవి మాకు కావాలి అని అతను చెప్పడంతో, సరే సార్ ఖచ్చితంగా నేను మీకు ఇవి అన్నీ కూడా ఇచ్చేస్తాను అని చెప్తూ ఉంటాడు. కానీ ఇచ్చే ముందు మాకు ఈ సరుకులన్నీ కూడా దగ్గరుండి రోహిణి గారిస్తేనే తీసుకుంటాము అని చెప్తూ ఉంటే, అప్పుడే తను ఫర్నిచర్ షాప్కి రావటం లేదు సార్, రాదు కూడా అని చెప్తూ ఉంటాడు మనోజ్. లేదు, రోహిణి మేడం ఉంటేనే మేము ఈ 10 లక్షల సరుకు తీసుకుంటాము, లేకపోతే మొత్తం ఫర్నిచర్ అంతా కూడా మేము క్యాన్సిల్ చేసేస్తాము అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే ఇక మనోజ్, 10 లక్షలు రాక రాక ఇంత పెద్ద డీల్ వచ్చింది. ఇప్పుడు నేను ఇది పోగొట్టుకోవడం కన్నా రోహిణిని ఇక్కడికి రమ్మని పిలవాలి. అమ్మ వెళ్ళమంటే రోహిణి ఖచ్చితంగా వస్తుంది. అమ్మని ఏదోలా బ్రతిమిలాడి రోహిణిని ఫర్నిచర్ షాప్కి తీసుకొస్తాను. అసలు ఇంత పెద్ద బేరాన్ని ఎందుకు పోగొట్టుకోవడం అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకున్న తర్వాత మనోజ్ అయితే, సార్ మీరు ఫర్నిచర్కి ఎప్పుడొస్తారు అని అడుగుతూ ఉంటాడు. మనోజ్, నేను రేపే వచ్చి ఫర్నిచర్ తీసుకుంటాను అని అనగానే, సరే సార్ రేపే ఇక్కడికి తీసుకొస్తాను నేను రోహిణిని. మీరు వచ్చేసరికి రోహిణి కూడా ఫర్నిచర్ షాప్లో ఉంటుంది అని చెప్తూ ఉంటాడు మనోజ్. సరే రేపు తప్పకుండా మీరు మీ భార్యని తీసుకురండి, మేము ఫర్నిచరు డబ్బులు ఇచ్చేసి తీసుకువెళ్తాము అని అతను చెప్పేసి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు మనోజ్. ఇక మనోజ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మకి జరిగిందంతా కూడా చెప్పి, నేను తీసుకువెళ్ళాలి రోహిణిని ఫర్నిచర్ షాప్కి అని అనుకుంటూ మనోజ్ అయితే ఇంటికి బయలుదేరుతాడు. ఇంతలో ఇక రిచ్ మ్యాన్గా వచ్చిన అతనికి రోహిణి ఫోన్ చేస్తుంది. ఏమైంది, మన ప్లాను వర్కౌట్ అయిందా అని అడుగుతూ ఉంటుంది. మేడం, ఎవరనుకుంటున్నారు, ఇక్కడ 100% నటల్లో జీవించేశాను మేడం. ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకొని రేపు ఫర్నిచర్ షాప్కి వస్తాను అని ఆయన నాకు మాట ఇచ్చారు అని చెప్తూ ఉంటే, అప్పుడే రోహిణి అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఇక ఆనందపడుతూ ఇలా అంటూ ఉంటుంది, మొత్తానికి మనం అనుకున్నది సాధించాము, సరే మళ్ళీ రేపు కలుద్దాము అని రోహిణి అయితే చెప్తుంది. అలా రోహిణి చెప్పిన తర్వాత, మరి నా అమౌంట్ మేడం అని అనగానే, నీ అమౌంట్ మొత్తం నీ అకౌంట్కి నేను కొట్టేశాను, చూసుకో అని చెప్తూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక మనోజ్ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక మనోజ్ అమ్మ అమ్మ అని ప్రభావతిని పిలుస్తాడు. ఏంట్రా షాపు వదిలి మధ్యలోనే వచ్చేసావు, ఏమైందని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మనోజ్ వాయిస్ విన్నా ఇక రోహిణి, మొత్తానికి మనోజ్ ఇంటికి వచ్చాడు, అత్తయ్యని అడుగుతాడు అని అనుకుంటూ ఉంటుంది. రోహిణి సంబరపడిపోతూ ఉంటుంది. ఏం లేదమ్మా, రేపు నేను రోహిణిని ఫర్నిచర్ షాప్కి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నానని మనోజ్ అనడంతో, ఏంటి ఫర్నిచర్ షాప్కి తీసుకువెళ్తావా, అది రావడం నాకు ఇష్టం లేదని నేను చెప్పాను కదా, మరి ఫర్నిచర్ షాప్కి తీసుకువెళ్ళడం ఏంటి అని అనగానే, అవునమ్మా నేను ఫర్నిచర్ షాప్కి తీసుకువెళ్తున్నాను, ఎందుకంటే ఈరోజు ఒక రిచ్ మ్యాన్ వచ్చాడు, 10 లక్షలు ఫర్నిచరు ఆర్డర్ చేశాడు, రోహిణి ఉంటేనే ఆ ఫర్నిచర్ తీసుకుంటామని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ ఆవిడ పార్లర్కి వచ్చినప్పుడు రోహిణి ఫర్నిచర్ షాప్ గురించి చెప్పిందంట, తన డిస్కౌంట్ ఇస్తాము, మా షాప్లోనే కొనాలని కూడా
చెప్పిందంట. దానికి రోహిణి మేడం ఉండాలి, ఉంటేనే మేము ఈ ఫర్నిచర్ తీసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. అందుకనేనమ్మా 10 లక్షలు, ఇలాంటి పెద్ద బేరం ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదు. అందుకని రేపు నేను రోహిణిని ఫర్నిచర్ షాప్కి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ప్రభావతి, రేయ్ ఇప్పుడు దాన్ని ఫర్నిచర్ షాప్కి తీసుకువెళ్తే దాని ముందు నువ్వు ఓడిపోయినట్టే ఉంటుందిరా. ఎందుకంటే నా కొడుకు డిగ్రీల మీద డిగ్రీలు చదువుకున్నాడు, వాడు బిజినెస్ చేయగలడు అని దాని దగ్గర నేను ఎంతో కబుర్లు చెప్పాను కదరా. ఇప్పుడు తను లేకుంటే ఇదంతా జరగదు. 10 లక్షలు నా వల్లే వచ్చిందని తెగ బిల్డప్ ఇస్తుందిరా అని అంటూ ఉంటే అప్పుడే అలాంటిదేమీ ఉండదులేమ్మా, కావాల్సి ఉంటే ఈ డీల్ అయిపోయాక ఇంట్లోనే కూర్చోబెడదాము అని చెప్తూ ఉంటాడు మనోజ్. అప్పుడు ఇక ప్రభావతి ఆలోచిస్తుంది, అమ్మ ఒప్పుకోమ్మా, 10 లక్షలు షాపు చాలా వరకు నేను సేవ్ అయిపోతాను, నాకు ఇది ఎంతో ఇంపార్టెంటో అని అడుగుతూ ఉంటాడు మనోజ్. ఇక మనోజ్ అలా అడిగడంతో తనకి చాలా ఇంపార్టెంట్ అని అనడంతో ప్రభావతి అయితే ఫర్నిచర్ షాప్కి రోహిణి వెళ్ళడానికైతే ఒప్పుకుంటుంది. అప్పుడు ఇక ఆ మాట విని మనోజ్ చాలా ఆనందపడుతూ థ్యాంక్స్ అమ్మా అని రోహిణి దగ్గరికి అయితే వెళ్తాడు. రోహిణి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతూ ఉంటాడు, రేపు నువ్వు ఫర్నిచర్ షాప్కి రావాలి అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అప్పుడు ఇక మనోజ్ అన్న మాటలకి రోహిణి, ఏంటి ఫర్నిచర్ షాప్గా, నేనెందుకు వస్తాను, నన్ను అసలు ఎక్కడికి వెళ్ళొద్దని అత్తయ్య ఆర్డర్ చేశారు కదా, నాకు రావాల్సిన అవసరం కూడా లేదు అని అంటూ ఉంటుంది రోహిణి. అలా అనుకు రోహిణి, రేపు నువ్వు రాకపోతే 10 లక్షలు నష్టం వస్తుంది అని అంటూ ఉంటాడు మనోజ్. నేను రాకపోతే 10 లక్షలు నష్టమేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇంకా మాట విని ఇలా చెప్తూ ఉంటాడు మనోజ్, 10 లక్షలు డీల్ వచ్చింది. ఎవరికో నువ్వు మా షాప్లో ఫర్నిచర్ బాగుందని చెప్పావు కదా, వాళ్ళు నువ్వు లేకపోతే ఆ ఫర్నిచర్ కొనుక్కోమని చెప్తున్నారు, 10 లక్షలు ఆర్డర్ చేసి వెళ్ళారు అని చెప్తూ ఉంటాడు మనోజ్. మరి అసలు నా అవసరమే లేనట్టు నువ్వు మీ అమ్మ మాట్లాడారు కదా, ఇష్టం వచ్చినట్లు నోటుకొచ్చినట్లు మాట్లాడి ఇప్పుడు నేను లేకపోతే బిజినెస్సే జరగదంటున్నారు. ఆ రోజు మీ అమ్మ నా కొడుకు డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు, నీ సహాయం నా కొడుక్కి అవసరం లేదని చెప్పింది కదా అని రోహిణి అంటూ ఉంటే అప్పుడే మనోజ్ కోపంలో 1,00,000 అనుకుంటాం, అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలా ఏంటి అని అడుగుతూ ఉంటాడు మనోజ్. రేపు నువ్వు ఖచ్చితంగా వస్తున్నావు అని చెప్తాడు. అప్పుడే రోహిణి, నాకు తెలుసు మనోజ్, నిన్నెక్కడ నొక్కితే నువ్వు నన్ను ఫర్నిచర్ షాప్కి తీసుకువెళ్తావో బాగా తెలుసు. ఎత్తుకు పై ఎత్తులు వేసి పాపం ఆంటీ నన్ను ఆపాలని చూసింది, కానీ నేను మాత్రం అంతకన్నా ఎత్తు ప్లాన్ చేసి ఇప్పుడు నీ చేతే మీ అమ్మ చేతే మళ్ళీ నన్ను ఫర్నిచర్ షాపుకు రా అని పిలిపించుకునేలా చేశాను. ఈ రోహిణి అంటే తక్కువ అంచనా వేస్తున్నారు. అత్తయ్య మళ్ళీ మనసు మార్చుకొని నాతో మంచిగా మాట్లాడాక ఆ బాలు మీనా సంగతి తెలుస్తాను అని రోహిణి అయితే చెప్తుంది. రోహిణి అలా అన్న తర్వాత మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో బాలు మీనా స్కూటీ మీద వెళ్తూ ఉంటారు. అప్పుడు ఎదురుగుండా ఆ రిచ్ పర్సన్ అయితే కార్లో వెళ్తూ వాళ్ళనైతే కార్తో గుద్దబోతాడు. రే కళ్ళు కనిపించడం లేదా, ఇంటికాడ చెప్పే వచ్చావా అని అంటూ బాలు అయితే అతని మీద అరుస్తాడు. రే బాలు ఏంట్రా అని అంటూ ఉంటాడు కళ్ళజోడు తీసి. రే నువ్వేంట్రా, ఏంటి రిచ్ కారు, రిచ్గా ఇంత రిచ్గా ఉన్నావు, ఒకప్పుడు నాకు ఏదైనా పనుంటే ఇప్పించు అని అడిగేవాడివి కదా, మరి ఇదేంట్రా నువ్వు ఇంత రిచ్గా ఎప్పుడైపోయావో, ఇంత రిచ్ కార్లో ఇలాగే ఎప్పుడు సంపాదించావో ఈ ఆస్తంతా అని అడుగుతూ ఉంటే, రే ఇది నా కారు కాదురా, అద్దె కారు, ఈ కోటు కూడా అద్దెదే అని అంటూ ఉంటాడు అతను. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, అద్దె కారు ఏంటి, అద్దె కోటు ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకన్నా అర్థమవుతుందా అని బాలు అడగడంతో అప్పుడే అవునరా నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను, అయినా మనకు మించిన ఇంకా మనకు మించిన కేడీలు చాలామంది ఉంటారు. ఈరోజు నాకు ఒక గొప్ప ఆఫర్ వచ్చింది, ఒక్క రోజులో 50,000 సంపాదించాను అని అంటూ ఉంటే, ఒక్క రోజులో 50,000 సంపాదించావా, ఎవర్రా నీకు 50,000 ఇచ్చింది ఒక్క రోజులో అని అంటూ ఉంటే, ఒక్క రోజంటే 1 గంట అనుకో, అసలు నాకెంత హ్యాపీగా ఉందో, నెల రోజులు చేసినా ఇంత సంపాదించి నేను ఉండలేనేమో అని అంటూ ఉంటాడు. అసలు అంత పెద్ద డీల్ ఏంటి అని అడుగుతూ ఉంటే
ఒక లేడీ కిలాడి నాకు దొరికింది. లేడీ కేడీ తన భర్త దగ్గరికి వెళ్ళి ఫర్నిచర్ ఇంత కొంటాను అని అతనితో మాయమాటలు చెప్పమంది. దాంతో అతను నేను నిజంగానే రిచ్ పర్సన్ అనుకొని నాకు ఫర్నిచర్ అంతా కూడా ఇస్తానని చెప్పాడు. తరువాత తన భార్య కూడా ఫర్నిచర్ షాపులో ఉంటేనే ఆ ఫర్నిచర్ కొంటాను అని కూడా అన్నాను. ఇదంతా కూడా తన ప్లానే అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని, ఎవరు అసలు ఏ ఫర్నిచర్ షాప్ని మోసం చేయాలనుకుంటున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు బాలు. ప్రభావతి ఫర్నిచర్ షాపు, దాంట్లో మనోజ్ అని ఒక శుద్ధపప్పు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళాను అని చెప్తూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక బాలు మీనా షాక్ అయిపోతూ ఉండగా అడుగుతూ ఉంటుంది మీనా, అసలు ఇదంతా చేయమంది ఎవరు అని అడుగుతూ ఉంటే, అది ఇదంతా చేయమంది ఎవరో కాదో ఆ మనోజ్ భార్య రోహిణియే. తనే నాకు ఫోన్ చేసి ఇదంతా కూడా చెప్పింది. ఇదిగో కాల్ రికార్డు కూడా ఉంది నా దాంట్లో అని కాల్ రికార్డ్ అయితే వినిపిస్తాడు. రోహిణి వాయిస్ విని షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. ఏవండి, రోహిణి అస్సలు కూడా మారలేదు, తనలో మళ్ళీ స్వార్థం నిండిపోయింది అని అంటూ ఉంటుంది మీనా. ఇలా వదలకూడదు మీనా, ఇలా చేస్తే మళ్ళీ ఆ మనోజ్ గారిని నిండా ముంచేస్తుంది. తను మామూలు ఆడదు కాదు, తనకి ఏం చెయ్యాలో అదే చేస్తాను అని అనుకుంటూ అప్పుడే ఇక రే నాతో పాటు రారా, నువ్వు అక్కడ ఇప్పుడు జరిగిందంతా కూడా చెప్పాలి అని అంటూ ఉంటే, రే నేనే ఎందుకురా అని అడుగుతూ ఉంటాడు అతను. నువ్వురా అని బాలు మీనా ఇద్దరు కూడా అతన్నైతే ఇంటికి తీసుకువెళ్తారు. అప్పుడు ఇక అతను ఇంటికి రావడంతో మనోజ్ అతన్ని చూసి, సార్ మీరా, ఏంటి సార్ ఇంటికి వచ్చేసారు సరాసరి, లోపలికి రండి సార్ కూర్చోండి అని అంటూ ఉంటాడు మనోజ్. బాలు మీనా బయటే ఉండిపోతారు. అప్పుడు ఇక ప్రభావతి ఎవర్రా ఈయన అని అడుగుతూ ఉంటుంది అతన్ని చూసి. నేను చెప్పాను కదమ్మా మన షాపులో 10 లక్షలు పెట్టి ఫర్నిచర్ కొంటున్నారని, ఇతని అని అనగాల్ని, ఓ ఈయనే అన్నమాట, రండి రండి కూర్చోండి అని ప్రభావతి అయితే చెప్తుంది. ఇంతలో బాలు మీనా అయితే వస్తారు. బాలు మీనా వచ్చిన తర్వాత, రే ఆగండ్రా, ఇతనెవరో తెలుసా, నా దగ్గర 10 లక్షలు ఫర్నిచర్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాడు అని చెప్తూ ఉంటాడు మనోజ్ బాలుతో. ఓ తెలుసురా, ఈ విషయం పాలలమ్మ కూడా తెలుసు కదా, పాప మీ ఆవిడ్ని పిలు, ఇంకా క్లారిటీగా మాకెలా తెలుసో మొత్తం చెప్తాను అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే రోహిణిని పిలుస్తాడు బాలు. రోహిణి కిందకి వస్తుంది. వచ్చిన తర్వాత అతన్ని చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇతనేంటి ఇక్కడున్నాడు, ఎవరు తీసుకొచ్చారు ఇతన్ని అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇప్పుడు చెప్పరా, రోహిణి వచ్చాక ఏదో చెప్తానన్నావు అని అనగానే, నేను కాదురా, ఈ కోటు వేసుకున్న పేదింటి వాడే చెప్తాడు. అసలు వీడెవడో తెలుసా, నా ఫ్రెండే, వీడికి పని పాటు ఏమీ లేక నా దగ్గర ఏదైనా పని ఉందేమో అని అడిగాడు. కానీ నా దగ్గర ఏ పని లేదని చెప్పాను. సడన్గా పెద్ద రిచ్ కార్లో ప్రత్యక్షమయ్యాడు కోటు సూటు వేసుకొని. దాంతో నేను, ఏంట్రా ఇంత ఎక్కడ సంపాదించావంటే, రోహిణి అనే లేడీ కిలాడి నాకు ఫోన్ చేసి ఇలా ఫర్నిచర్ కొంటామని ఫేక్ చేయమని వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి నాటకం ఆడమంది, అందుకని ఆడాను అని చెప్తాడు. ఆ మాట విని ఒక్కసారి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా రోహిణి, బాలు ప్రతిసారి ఎందుకు నన్ను ఇలా అందరి ముందు అవమానిస్తున్నావు, అతనెవరో నాకు తెలియదు అని అంటూ ఉంటే, అతనెవరో నీకు తెలియకుండానే నువ్వు అతనికి ఫోన్పేలో డబ్బులు వేశావా, అతనితో కాల్లో మాట్లాడావా, ఇదిగో కాల్ రికార్డ్ అని చూపిస్తాడు. అది విని ఒక్కసారి ప్రభావతి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ ఉండగా, ఏంటి రోహిణి, నిన్ను ఇంతమంది కూడా చీ అని కొడితే ఇంకా నీకు బుద్ధి రాలేదా, నిన్ను మీ ఆయన్ని కలపాలని మేమనుకుంటే ఇంకా నీ స్వార్థమైన బుద్ధిని చూపిస్తున్నావా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ప్రభావతి, ఏంటి ఇదంతా, ఛీ నేను అస్సలు కూడా నమ్మలేదు, కానీ ఇంట్లో వాళ్ళు పాపం పుణ్యం అంటూ నిన్ను ఇంట్లోకి రానిచ్చింది మా అత్తగారు. చూశారు కదా రే మనోజ్, నేను చెప్తూనే ఉన్నాను కదరా, ఇది పెద్ద లేడీ కిలాడి అని, దీని మాటలు నమ్మితే నిండా మనం మునిగిపోతాము. చూసావా, ఫేకు 10 లక్షలు ఫర్నిచర్ ఆర్డర్ అని ఎలా పంపించిందో, అంటే ఈవిడ గారు లేకపోతే ఫర్నిచర్ షాపే లేదు అని మనమిద్దరం అనుకొని ఈవిడ్ని హారతి ఇచ్చి ఫర్నిచర్ షాప్కి సాగనంపుతామని అనుకుంది.
అసలు దీన్ని వదిలిపెట్టకూడదురా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే మనోజ్ రోహిణి చంప పగలుగొట్టి, ఎంత నాటకం ఆడావు అంటే అటు పంతులు గారిని ఇన్సూరెన్స్ హెల్త్ అని చెప్పి ఇన్సూరెన్స్ కట్టించుకునేవాడిని నువ్వే పంపించావన్నమాట. నిన్ను వదలను, నిన్ను అసలు కూడా నేను భారీగా ఒప్పుకోను. ఇప్పటి వరకు నిన్ను ఇంట్లో తీసుకువచ్చి పెట్టుకొని చాలా పెద్ద తప్పు చేశాను. నీకు నేను విడాకులు ఇస్తాను అని రోహిణికి షాక్ ఇస్తాడు మనోజ్. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్